అందరికీ నమస్కారం. శ్రీ శంకర విద్యాభారతి గోశాలలో ఉన్నాము మనం. మనతో పాటు శ్రీనివాస ప్రసాద్ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గోమాత గొప్పతనం చెప్పండి మా. జై గోమాత. గావో విశ్వస్య మాతరః. గోమాత విశ్వానికి తల్లి. మాత అనే శబ్దం తల్లికి తప్ప ఇంకా దేనికి వాడం. అంటే మన సంస్కృతంలో కానీ మాత అంటే తల్లి. గోమాత అంటే గోవుని తల్లిగా చూసింది. మన వేదాలు కానీ, మన శాస్త్రాలు కానీ, పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ ఎక్కడైనా కూడా గోవుని గోమాతగా చూశాయి, దర్శించాయి అంటే అర్థం ఏమిటి అంటే దాన్ని విశిష్టమైనది కాబట్టే, విశిష్టత దానిలో ఏదో ఉంది కాబట్టే దాన్ని మాత అనే ఉన్నాయి. నదులన్నిటికీ నదీ మాతలుగా గుర్రాన్ని మాత అనం, ఏనుగుని మాత అనం, కానీ అన్నిట్లోనూ ఉత్కృష్టమైన జీవిగా ఉన్న గోమాతని, గోవుని మాత్రం గోమాత అంటాం. ఎందుకు ఈ గోమాతకు అంత విశిష్టత? భారతదేశం అనేది వ్యవసాయాత్మకమైన దేశం. సాయం చేసినా, వ్యవసాయం చేసినా భారతదేశమే. అటువంటి భారతదేశంలో ఎన్నో నదాలు ఎన్నో ఉన్నాయి మనకి. వ్యవసాయాత్మకమైన క్షేత్రం కాబట్టి వ్యవసాయం చెయ్యాలి అంటే ఇదివరకు ఇవాళ కాలమాన పరిస్థితుల్లో ట్రాక్టర్లు, రకరకాలు విత్తనాలు వేసేందుకు యంత్రాలు ఇవన్నీ ఉండేవి. ఆ రోజుల్లో ప్రతి రైతు ఇంట్లోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఇంట గోవు ఉండేది. గోవు ఇంట్లో వ్యక్తిలాగా ఉండేది. ఆ గోవులు పెట్టిన ఈ యొక్క ఎద్దుల ద్వారా మనకి భూమిని దున్నేవాళ్ళు. భూమిని దున్ని భూమి దున్నటమే కాకుండా అక్కడ పండిన పంటనంతా కూడా ఇంటికి తీసుకురావాలన్నా కూడా ఆ రోజుల్లో ఉండే ప్రయాణ సాధనంగా ఎద్దులు ఉపయోగపడేవి. ఇది రోజు కాలమాన పరిస్థితుల్లో ఇవాళ మారిపోయినాం. కానీ ఆ రోజుల్లో ఇవాళకి ఊళ్ళల్లోకి వెళ్తే ఎవరైనా సరే వాళ్ళ బళ్ళ మీద వాళ్ళు కావాల్సిన ఎరువులు తెచ్చుకోవటమో, ఇవన్నీ తెచ్చుకోవటమో ఇవాళకి గ్రామీణ ప్రాంతాల్లో మనం కళ్ళతో చూడవచ్చు. అంటే వాళ్ళ మన ఇళ్ళల్లో మనతో పాటు ఉంటూ మనతో వ్యవసాయం చేస్తూ, ఆవు కూడా ఎలాంటిది అంటే సాధు జంతువు. అది ఎటువంటి సాధు జంతువు అంటే చిన్న పిల్లలు దాని మీద పడి దొర్లాడినా కూడా ఏమీ చెయ్యని సాధు జంతువు. రెండోది, మనం ఇవాళ బివేర్ ఆఫ్ గాడ్ అనాలి. అంటే దేవుడు ఉన్నాడు జాగ్రత్త అనే దగ్గర నుంచి బివేర్ ఆఫ్ డాగ్ అంటే కుక్కలు ఉన్నాయి జాగ్రత్త. మన ఇళ్ళ ముందే ఉంటుంది, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త. ఏ కుక్క ఉందో తెలియదు ఇంట్లో, కాబట్టి ఏ కుక్క అయినా ఇంట్లోంచి మీదకు రావచ్చు. ఇంట్లో ఉన్నవి కుక్కలు అవ్వచ్చు, ఇంట్లో ఉన్నది కుక్క అవ్వచ్చు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అంటే మన కాలంలో మార్చిపోయి ఇదివరకు ఇళ్లల్లో ఆవులు ఉండే చోట కుక్కలు వచ్చేసినాయి. సో కుక్కలు వచ్చి ఇవాళ వాటిని పక్కల్లో పెట్టుకు పడుకుంటున్నాం మనం. ఇంటి కాపలా అనుకుంటున్నాం, రకరకాల భావంతో ఉంటున్నాం. కానీ గోమాత ఉంటే ఏంటి అంటే గోమాత పాలు ఇస్తుంది. ఈ గోక్షీరం ఏదైతే ఉన్నదో ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి తల్లి లేని పిల్లలకి సమృద్ధి అయిన ఆహారం. ఇదివరకులాగా డబ్బాల్లో ప్రోటీనిక్సులు గిటీనిక్సులు లేవు. ఆ రోజుల్లో ఎవరూ తయారు చేయలే. ఆవు పాలతోనే జీవన విధానం సాగింది. తరువాత ఆవు పాలు పిల్లలకి, వృద్ధులకి సులభంగా జీర్ణమయ్యేది. పౌష్టిక ఆహారం, అన్ని రకాల విటమిన్స్ కావాల్సినవన్నీ కూడా అందేవి. అందుకని గోమాత అంటే ఒక తల్లి. ఎవరైనా కానీ ఒక డాక్టర్ మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తే, ఏదో కష్టంతో హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టర్ మన బతికిస్తే ఆయన దేవుడయ్యా అంటాం. ఆ డాక్టర్ని దేవుడు అంటాం. అంటే ఏ పిల్లవాడైనా సృష్టిలో తల్లితో అనుబంధం లేనివాడంటూ ఎవడు ఉండడు. అందుకే నేనంటాను
గోవును సేవించకుండా తరించిన వాడు లేడు, తల్లి లేకుండా జనించిన వాడు ఎవడు లేడు. అంటే తల్లి లేకుండా ఎవడో పుట్టాడు, గోమాతను సేవించకుండా ఎవడు తరించడు. కాబట్టి గోవు అనేది చాలా ప్రాముఖ్యత కలిగింది. అందులో గోవు అంటే ఇవాళ ఆవా గోవా అనేది ఒక ప్రశ్న. అవును, ఆవా గోవా తేడా లేకుండా పోయింది. తేడా లేకుండా పోయింది. అంటే మనము గనక పాల వరకే చూసుకుంటే అది ఆవులాగా కనపడుతుంది. ఆవు పాలు మాత్రమే తీసుకొని అది ఒక జంతువు కింద చూసామా అది ఆవులా కనపడుతుంది. కాదు కాదు, దానిలో అమ్మవారు ఉంది, మనకు పాలిస్తోంది, ఇంటి ముందు శుద్ధమైన పేడిస్తోంది, మనం కలాబి జల్లుతున్నాము, మూత్రం ఇస్తోంది, ఈ మూత్రం ఇల్లంతా జల్లుకుంటున్నాము, మనకు విషపురుగుల ద్వారా ఏది జరగదు అని ఇదివరకు రోజుల్లో ఆ ఇల్లు అన్నీ మట్టి ఇల్లు కట్టుకునేవాళ్ళు. వాళ్ళు ఎందుకు ఇవన్నీ కట్టి ఉంచేవాళ్ళంటే విషము ఎక్కదు. ఆవు పేడలో ఉండే లక్షణాలు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ అండ్ యాంటీ రేడియేషనల్. గోమూత్రంలో కూడా అవే లక్షణాలు. ఆరోగ్యాన్ని కాపాడేది ఆవు. మనిషి బతికున్నంతకాలం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాడా? అంతే కదా మరి. ఆరోగ్యం ఉండాలంటే ఆహారం బాగుండాలి కదా. బాగుండాలి. ఆహారం బాగుండాలంటే భూమి నుంచి సరైన ఆహారం రావాలి కదా. రావాలి. ఎంతసేపు ఇస్తుంది? దానికి సేంద్రియ ఎరువులు, దానికి ఒక శక్తి కావాలి కదా. ఆ శక్తి ఇవ్వగలిగిందే గోమాత. కాబట్టి మనము అన్నార్తులం కాబట్టి, అన్నం లేకపోతే బతకలేం కాబట్టి, మనం బతకాలంటే మనం బతికేందుకు కావలసిన శక్తిని, ఆహార శక్తిని భూమికి ఇచ్చి తద్వారా మనుషుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడే తల్లి కాబట్టి దీన్ని గోమాత అంటున్నాం. అందుకని అంటే తల్లి బిడ్డని ఎక్కడైనా సరే, ఒక కుక్క పిల్ల పుట్టిందనుకోండి, ఆ పిల్లని తీసుకెళ్ళాలని నోటికి ఖర్చుకుంటూ దానికి ఏం కాకుండా తీసుకెళ్తుంది తల్లి. తల్లి ఎంత శ్రద్ధగా అయితే తీసుకెళ్తుందో అంతటికన్నా ఉత్కృష్టంగా మానవాళి మనుగొని మన సనాతన ధర్మాన్ని కాపాడేది మాత గోమాత. అది కుక్కలాగా పెట్టకపోతే అరవటం కానీ పొడవటం కానీ చెయ్యదు. నువ్వు పెట్టకపో సహనంతో అలాగే ఎదురు చూస్తూ ఉంటుంది. అంటే భూమాతకి ఎంతైతే ఓరిమి ఉందో, మనం తవ్వుతూ ఉంటాం, రోడ్లు వేస్తూ ఉంటాం, ఎప్పుడు భూమి ఎదురుబళ్ళ, అలాగే ఆవు కూడా నువ్వు పెట్టకపో ఎదురుపడ వెంబడపడి పొడి చేయదు, ఓపికతో. ఇది వరకు రోజుల్లో మన పిల్లని ఇంకోళ్ళ ఇంటికి ఇచ్చేటప్పుడు, పిల్లని ఇంకో ఇంటికి ఇచ్చి కన్యాదానం చేసే ముందు గోదానం చేసేవారు. గోదానం ఎవరికి చేసేవారు? అల్లుడికి గోదానం చేసి అమ్మాయితో పాటు ఈ ఆవు దూడని ఇచ్చి పంపించేవారు. ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగిన పిల్ల ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ ఇంట్లో ఉండే పరిస్థితులు, ఇక్కడ ఉండే పద్ధతులు వేరు, అక్కడ పద్ధతులు వేరు. కానీ నువ్వు ఈ ఆవును చూసుకో, ఇది ఎంత సహనంగా ఉందో అంత సహనంగా ఇంట్లో ఉండాలి. అది సంవత్సరానికి ఎలాగైతే పిల్లలు పెడుతోందో వాళ్ళ వంశని ఆ విధంగా వృద్ధి చేయాలని చెప్పి ఈ పిల్లని ఆ ఇంటికి పంపించేవారు. అటువంటి తల్లి గోమాత. కాబట్టి గోమాత యొక్క వైభవం ఎంత చెప్పుకున్నా, ఎంత చెప్పినా అది తరగదు, మన మనసుల్లోంచి చెదరదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గోవుని గోమాత అని పిలవటమే కాదు, గోవుల్ని పూజించకూడదు, గోవుల్ని పోషించాలి. గురువుగారు, కపిల గోవు ప్రాముఖ్యత ఏంటి? కపిల గోవు మనకి 18 పురాణాలు వ్యాసుడు మనకు అందించాడు. ఈ 18 పురాణాల్లోనూ వ్యాసుడు అంతర్లీనంగా గోవు లేకుండా ఎక్కడా కూడా, అంటే యజ్ఞ యాగాదులన్నీ చేసేవాళ్ళని చెప్పేవాళ్ళం కదా. ఈ యజ్ఞము యాగము చెయ్యాలంటే హవిస్సు, అంటే దానిలో వేసే ద్రవ్యం ఏదైతే ఉందో అది ఆవు యొక్క నెయ్యి. ఆవు నెయ్యి వేయకపోతే దేవతలు స్వీకరించరు. కాబట్టి దానికి ఏ పురాణమైనా తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, కర్మకాండ ఏదో రకంగా యజ్ఞం చేశాడనో ఇంకోటి చేశాడనో ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే గోవు దానిలో మిళితమై ఉంటుంది, మన సంస్కృతిలోనే మిళితమై ఉన్నది. అటువంటిది మన పురాణాల్లో లింగ పురాణము, అగ్ని పురాణం అని 2 పురాణాలు ఉన్నాయి.
మనకి శివుడికి అభిషేక ప్రియుడు శివుడు. అవును. కైలాసంలో అభిషేకానికి ఆయనకి పాలు తీసి అభిషేకం అయిపోయిన తర్వాత దూడ, ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఆవు దగ్గర దూడని చూడండి, మన వాళ్ళు ఏం చేస్తారు, దూడని ముందు వదిలిపెడతారు, ఉమ్, అది సేపుతుంది. సేపిన తర్వాత లాగేసేసి పాలు తీయటం మొదలు పెడతారు. అయిపోయిన తర్వాత మళ్ళీ వదులుతారు. అవును. అంటే మనిషి యొక్క స్వార్థానికి తన దూడకి ఇవ్వాల్సిన పాలని, తల్లి ఎంత గొప్పదంటే, గోమాత ఎంత గొప్పదంటే, మనిషి తన దూడని మోసం చేసి అవతలకి లాగేశాడని తన పిల్లకి ఎన్ని పాలు కావాలో అన్ని పాలు దాచుకుని తతిమ్మ పాలు మాత్రమే మనిషికి ఇస్తుంది. ఇస్తుంది. అలా ఇస్తున్నప్పుడు ఈ దూడ ఆతృతతో కొట్టుతున్నప్పుడు దాని నుంచి నురగలు వస్తాయి. ఉమ్, ఎప్పుడైనా గుర్తించారా? దానికి నోటి నిండా నురగ వస్తుంది. ఇది గాలి వచ్చి ఇది తపస్సు చేస్తున్న శివుడి యొక్క మొహానికి వెళ్ళి పడింది. ఆవు యొక్క నురగ వెళ్ళి శివుడి యొక్క మొహానికి తగిలింది. ఆయన తపోశక్తిలో ఉన్నాడు. ఒక్కసారి కళ్ళు తెరిచాడు. ఆ కళ్ళు తెరిచేటప్పుడు 2 కళ్ళు తెరవల, 3వ కన్ను తెరిచాడు. ఆ 3వ కన్ను తెరిచేటప్పటికి ఆయన దీనిలోంచి వచ్చిన అగ్ని సెగలన్నీ కూడా వచ్చి ఈ ఆవు మీద పడ్డాయి. అదే గనక శివుడు 3వ కన్ను తెరిస్తే ఏదైనా భస్మం అయిపోతుంది. కానీ ఈ గోమాత విశ్వమాత కాబట్టి, విశ్వం అంతా కూడా ఆవిడ ఉన్నది కాబట్టి, ఆ విశ్వమాత ఈ శివుడి యొక్క 3వ నేత్రానికి దగ్ధం కాకుండా నలుపు రంగు ఆవహించింది. మనకి ఇలాంటి విషయాలన్నీ అగ్ని పురాణంలోనూ మన లింగ పురాణంలోనూ చెప్తూ ఉంటారు. అయితే ఒక పశ్చాత్తాపం పొందాడు శివుడు. అదేమిటి ఇది, నేను 3వ కన్ను తెరిచి అమ్మని చూస్తే అమ్మ నల్లగా మారింది అని. అందుకని ఆయన పశ్చాత్తాపం చెంది, నాకు తెల్ల గోవుల కన్నా కూడా కపిల గోవు పాలతో గనక నాకు అభిషేకం చేస్తే ఎక్కువ మిక్కిలి సంతోషిస్తాను, శీఘ్ర ఫలద్రాతనవుతాను. అంటే ఏంటి, ఆయన చేసిన తప్పుని, ఆయన ఏదైతే తప్పు చేశాడో ఆ విధంగా ఉండే గోవు, కపిల గోవుని మనం పూజించిన శివుణ్ణి పూజించినట్టే. అంటే అన్ని గోవులు కాదా అండి అని అడగచ్చు. కపిల గోవు ఆయన యొక్క, అంటే శివుడి యొక్క దర్శనం చేసినది, శివుడి యొక్క ఆగ్రహం అనే అనుగ్రహాన్ని పొందింది, ఆ రంగు మారింది. అటువంటి దాని యొక్క మూత్రము కానీ, అటువంటి యొక్క ఆవు యొక్క పాలు కానీ ఆరోగ్యానికి కానీ దేనికైనా కూడా చాలా బాగా పనిచేస్తాయి. అభిషేకాలకి ప్రత్యేకమైన దాని యొక్క దీన్ని వాడతారు. కాబట్టి అగ్ని పురాణంలో ఇంకొక మాట చెప్పారు, నలుపు కాదు ఇది ఎరుపు అని. సరే, ఏది ఏమైనా కూడా తెల్లవి కాకుండా నల్లవాటిని కపిల అని, స్వర్ణ కపిల అని, రకరకాల కపిలలు వీటిల్లో మనం చెప్పుకుంటూ పోతూ ఉంటాం. గోవులన్నిట్లోనూ కూడా ఆ చైతన్య శక్తి ఉన్నది. అయితే ఈ పురాణోక్తంగా ఉండటం మూలాన కపిల గోవులు ఇవాళ రోజున కపిల గోవు 5 లక్షల నుంచి 6 లక్షల రూపాయలు, మామూలు ఆవు 1,00,000 రూపాయల్లో దొరికితే కపిల గోవు మన ఇంట్లో ఉంటే ఈశ్వరుడు మనతో ఉన్నట్టే అనే భావన కలిగిన వాళ్ళు దాని యొక్క రేట్లను పెంచారు. ఇప్పుడు అందరూ పొట్టు వాళ్ళే పుట్టరు, అందరూ పొడుగు వాళ్ళే పుట్టరు కదా. అలాగే పుంగనూరు ఆవు అని చెప్పి అది పొట్టిగా ఉంటుంది. అసలు ఈ పుంగనూరు ఆవు ఎక్కడిది అంటే శాపగ్రస్తంగా భూమి మీదకు వచ్చిన గోమాత. మీ కపిల గోవు ఎంతో, పుంగనూరు గోవు కూడా అలాగే శాపగ్రస్తంగా భూమి మీదకు వచ్చి తిరుపతి క్షేత్రంలో వెంకన్న బాబుకి పాలివ్వటానికి బ్రహ్మ మహేశ్వరులు ఇద్దరు అవతారం తీసుకున్న అవతారం. అది కూడా దుర్వాసుడు శాపం ఇచ్చాడు. ఏది, పొద్దున్నే లేచి ఎవడైతే ఆవు మొహం చూస్తాడో వాడు అపనిందల పాలవుతాడని. అందుకని ఆ శాపవశత్తు ఆయన్ని కొమ్ములతో ధిక్కరించిందని దుర్వాసుడు ఏం చేశాడు,
కలియుగాంతం వరకు భూమి మీద ఉండు అని చెప్పి పొంగనూరు జాతి ఆవు, అవి కుదిమట్టంగా భూమికి ఆంతూ ఉంటాయి. అటువంటి ఆవుల్ని భూమి మీదకి పంపించారు. ఈ ఆవులు ఏవైతే ఉన్నాయో ఇవి పాలు అంటే ఇవి దేవతామూర్తి రూపంలో ఉండి ఆ సంఖ్య ఇవాళ మనం, ఎందుకంటే మన జాతులన్నింటినీ నిర్వీర్యం చేసాం, నిస్తేజం చేసాం. ఇవాళ ఒక 100-200 ఉండి ఉంటాయేమో పొంగనూరు ఆవులు. ఇవాళ కొంతమంది పొట్టి ఆవుల్ని, చిన్న ఆవుల్ని తయారు చేసి ఇవి పొంగనూరు అంటున్నారు. అవి పొంగనూరు కాదమ్మా, అవి పొంగనూరు కానే కాదు. ఎందుకనంటే ప్రకృతికి విరుద్ధంగా ఉండేది. అందరినీ ఇప్పుడు చైనాలో వాళ్ళంతా పొట్టిగానే ఉంటారు. పొడుగు వాడిని పొట్టుని చేసి చైనా అంటే కష్టం కదా, కష్టమే కదా. అంటే అలాంటివన్నీ కూడా ప్రకృతికి విరుద్ధంగా చేసి ఇవాళ మీరు పెంచుకోవచ్చు అది అంటే దాని లక్షణాలు, సంపూర్ణ లక్షణాలు ఉండవు. లక్షణాలు ఉండొచ్చేమో కానీ సంపూర్ణ లక్షణాలు లేవనుకో. సంపూర్ణ లక్షణాలు కలిపితే సత్ఫలితాలను ఇవ్వదు. కాబట్టి దానిలో వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి పొంగనూరు జాతి కూడా దేవత అంశగా భూమి మీదకి ఒక పర్పస్గా వచ్చింది. కాబట్టి ఈ కపిల గోవు కానీ మనకి జాతులు మన భారతదేశంలో 108 జాతులు ఉండేవి. ఇవాళ మృగ్యమై 24 జాతులు మాత్రమే భూమి మీద కనపడుతున్నాయి. కాబట్టి గోమాతను రక్షించుకోవటం, కాపాడుకోవటం ఇది కులాంది కాదు, మతాంది కాదు, ప్రాంతాంది అంతకన్నా కాదు. మానవత్వంగా ఉండే మనిషి తను ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అనుకుంటే మాత్రం గోవుని కాపాడాల్సిందే. ఇది నైతిక బాధ్యత. గురువుగారు, గోమయము అలాగే ఆవు మూత్రం ఆరోగ్యానికి మంచిదా? మనకి పంచగవ్యాలు అంటే ఏమిటి? గవ్యము అంటే పదార్థాలని అర్థం. పంచగవ్యాలు అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు మూత్రము, దాన్నే గోమూత్రము, గోమయము అంటే ఆవు పేడ. ఇవి 5. ఏ మనిషి పుట్టినా కూడా పంచభూతాత్మకంగా పుడతాడు. పంచభూతాత్మకంగా పుట్టిన వాడికి పంచగవ్యాల సేవన గనక చేస్తే, అంటే ఏం చేస్తారు? మనం ఏం చేస్తున్నాం? పాలు తాగుతాం, నెయ్యి వాడతాం, పెరుగు వాడతాం. మలమూత్రాదులు వాడచ్చా అనేది నీ ప్రశ్న. సృష్టిలో తన యొక్క మూత్రం కానీ మలాన్ని కూడా అసహించుకునే మానవుడు గోవు యొక్క మలమూత్రాదుల్ని చాలా పవిత్ర భావంతో చూస్తాడు. ఏ జీవిది అలాంటిది లేదు. ఈ సృష్టిలో ఏ జీవి యొక్క మలమూత్రాదుల్ని ముట్టుకోవడానికి ఏ మనిషి ఒప్పుకోడు. కానీ గోవు యొక్క మూత్రాన్ని, గోవు యొక్క మలాన్ని ఇవాళ ఆరోగ్యము ఉండవలసిన మానవుడు అనారోగ్యంగా ఉంటూ, అసలు అనారోగ్యానికి మూల కారణం ఏమి? మనకి ఇవాళ ప్రతిదీ తలకాయ నొప్పి వచ్చినా కూడా ఏదో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళటం ఫ్యాషన్ అయిపోయింది. కానీ ఇదివరకు రోజుల్లో ప్రతి గ్రామంలోనూ ఒక పెద్ద ఆయన ఉండేవాడు. చేయి పట్టుకుని చూసి, ఈ ట్యాబ్లెట్ వేసుకో, ఇదిగో ఈ చూర్ణం, ఈ లేషన్ తిను, ఇది తేనె వేసుకుని నాకు ఇది ఇలాంటివి ఇచ్చేవారు. ఆయుర్వేదం అని ఒకటి ఉన్నదనే విషయం మనం మర్చిపోయినాం. అలోపతిలో కూడా ఎలాగా? టెట్రామైసిన్. సిన్ అంటే పాపం, నేను చేసిన మహాపాపం, నేను చేసిన క్రోసిన్ చిన్న పాపం. ఈ సిన్లతో సరిపోతుంది మనకి మెడిసిన్స్ అంతా. కానీ ఆయుర్వేదం ఏం చేసిందంటే ఆరోగ్య శాస్త్రాన్ని అభివృద్ధి చేసింది. ఆరోగ్య శాస్త్రంలో వాత, పిత్త, కఫాలు ఈ మూడింటిని ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు, ఈ బ్యాలెన్స్ చేసే శక్తి దేనిలో ఉందంటే గోమూత్రంలో ఉంది. సరే, ఇవాళ గోమూత్రాన్ని మనం తాగచ్చు. ఎలా తాగాలో అలా తాగాలి. దాన్ని పోస్తున్నప్పుడే పట్టేసి తాగేశాను ఇవన్నీ చేయటం చాలా తప్పు. ఇది 7 ముడతలు గల కాటన్ గుడ్డ పెట్టి ఫిల్టర్ చేసిన తర్వాత 10 ml తాగాలి. అంతే తప్ప అది ఉంది కదా అని చెప్పి లీటర్లు తాగకూడదు. ఎక్కువ కూడా తాగకూడదు. శరీరానికి ఎంత పడుతుందని తెలుసుకున్న తర్వాత వాడాలి.
ఇవన్నీ కాకుండా గోమూత్రం తాగితే పుణ్యం కాదు, అది ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఈ వాత పిత్త కఫాలు అనేవి ప్రకోపించకుండా వాటిని బ్యాలెన్స్ చేసే శక్తి ఈ గో యొక్క మూత్రానికి ఉంది. అలాగే ఇదివరకు రోజుల్లో మనం ఇవాళ గర్భిణీ స్త్రీలు ఉన్నారు. గర్భిణీ స్త్రీలు ఇవాళ మనము హాస్పిటల్కి వెళ్ళి కడుపు కోత పిల్లలు అంటే సిజేరియన్ పిల్లలు. సిజేరియన్ చేయించకుండా ఏదైనా డెలివరీలు జరుగుతున్నాయా ఈ మధ్యకాలంలో? జరగట్లేదు. సో ఈ సిజేరియన్ అనేది ఎందుకు వచ్చింది అంటే, ఇంతకుముందు మంత్రస్థానాలని ఊళ్ళల్లో ఉండేవాళ్ళు. వాళ్ళు ఇంట్లోనే ప్రసవాన్ని చేసేవాళ్ళు. వాళ్ళు ఎక్కడో యూనివర్సిటీలోకి వెళ్ళి చదువుకుని రాలా. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, అందరి ఇళ్లలోనూ ఆవులు ఉండేవి. తాజాగా వేసిన ఆవు పేడని 10 గ్రాములు తీసుకుని నీళ్ళలో కలిపి తాగించేసేవాళ్ళు. సుఖప్రసవం జరిగేది. ఆవు యొక్క పేడని 10 గ్రాములని తీసి నీళ్ళల్లో కలిపి తాగిచ్చి నొప్పులు లేకుండా సుఖప్రసవం చేయించేవాళ్ళు వాళ్ళు. ఇవాళ మంత్రసానులు చదువు కూడా చదువుకోకుండా ఇవాళ డెలివరీ అంటే అది ఒక 30,000 50,000 3 లక్షలు ఎంతో అంత ఖర్చు పెడితే కానీ పిల్లవాడిని మనం తీసుకురాలేకపోతాం. కాబట్టి మనం ఆధునికంగా నాగరికత పెరిగింది అనుకుంటున్నాం. ఇంతకన్నా ముందు కాలంలో వాళ్ళందరూ శాస్త్రాన్ని నమ్మి గోమాతను నమ్మి వాళ్ళ ఆరోగ్యాలని, ఇవాళ ప్రతి వాళ్ళకి కన్ను పన్ను కదులుతూనే ఉన్నాయి. ప్రతి మంగళ షాప్ పక్కన డెంటల్ షాప్ ఉంటుంది. దానిలో దీనిలో చేరు ఒకటిగానే ఉంటుంది. వాడు జుట్టు పీకితే వీడు పళ్ళు పీకుతూ ఉంటాడు. అంతేనా? తేడా ఏమైనా ఉందా? ఏమీ లేదు. కాబట్టి ఈ పళ్ళు కన్ను ఎందుకు తేడా వచ్చేసినాయి అంటే, మనం తినే ఆహారంలో ఉండవలసిన మనకు కావలసిన పోషక విలువలు లేక ఇవన్నిటినీ ఈ యొక్క పంచగవ్యాల ద్వారా మన వాళ్ళు స్వీకరించేవారు. ఇదివరకు రోజుల్లో పిల్లలు సంతానం కలగాలి అన్నా కూడా సంతానానికి కాకుండా గర్భవతులు అయినప్పుడు ఆవు పాలని ఒక వెండి పాత్రలో కాచి తోడేసి పెరుగుని నెయ్యిని పాలని వాడుతూ 9 నెలల పాటు ఎమోషన్స్కి పోకుండా సీరియల్స్ చూడకుండా దైవధ్యానంతో ప్రశాంతతతో వీళ్ళు ఈ విధంగా చేయటం మూలాన వాళ్ళకు పుట్టే సంతానం ఎలాంటి వాళ్ళు పుట్టేవాళ్ళు అంటే ఫోటోస్టాటిక్ మైండ్తో పుట్టేవాళ్ళు. అంటే ఏంటంటే ఏకసంత గ్రాహులు. కూర్చోరా చదవరా అంటే వాడు 1 నిమిషంలో చదివి వచ్చేసేవాడు. ఇవాళ చదువుకోరా అంటే నువ్వు పోరా అనే పరిస్థితుల్లో ఉన్నారు పిల్లలు. అంటే వీఆర్ ది క్రియేటర్స్ ఆఫ్ అవర్ ఫౌండేషన్. మన వాళ్ళని మనం తయారు చేసుకోలేకపోతున్నాం. సరి అయిన బాలల్ని తీర్చిదిద్దలేకపోతున్నాం. మనం 24 గంటలు కడుపుతూ ఉంటే కాలక్షేపంగా ఉండి టెర్రర్ మూవీలో ఇవన్నీ చూస్తే ఇవన్నీ వాడికి ఇంపాక్ట్ అయ్యి వాడు లోపల నుంచే రావడమే టెర్రరిస్ట్గా వస్తున్నాడు. అందుకే మనకి మన చరిత్రలన్నీ కూడా చెప్తారు. ప్రహ్లాదుడిని లోపల ఉన్నప్పుడు నామం నేర్పితే వాడు జీవితం అంతా నామమే చేశాడని. కాబట్టి మన జీవితాలని మనం తీర్చిదిద్దుకోవాలి. దీనికి గోమాత, విశ్వమాత అయిన గోమాత తన యొక్క మలమూత్రాదులతో కూడా ఆరోగ్యాన్ని, అంటే ఇవాళ మీకు ఒక విషయం చెప్తా. మనం ఈ ఆవు మూత్రంతో ఎన్నో రకాల మనకి పెస్టిసైడ్స్ తయారు చేసుకోవచ్చు. మనం తినే ఆహారానికి కావాల్సిన పెస్టిసైడ్స్ తయారు చేసుకోవచ్చు. ఆవు యొక్క గోమయంతో ఫెర్టిలైజర్స్ చేసుకోవచ్చు. ఆవు మూత్రంతో ఫినాయిల్ తయారు చేసుకోవచ్చు. ఆవు మూత్రంతో ఎన్నో రకాల ఔషధాలను తయారు చేసుకోవచ్చు. ఒక మానవుడి యొక్క శరీరంలో 300 రకాల రోగాలకి గోవుతో రకరకాల మనం కావాల్సిన వైద్యం చేసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి గోమాత యొక్క వైభవంలో గోమూత్రము గోమయము చాలా పవిత్రమైనవి. కాబట్టి అటువంటి గోవుని కాపాడుకోవటం అనేది మన నైతిక బాధ్యత. గోవు లేకపోతే ఇది భూగోళము. భూ అంటే భూమాత, గో అంటే గోమాత. గోమాత లేని భూమాత గందరగోళం అయిపోతుంది. కాబట్టి గోవుని కాపాడుకోవటం మన నైతిక బాధ్యత. గురువుగారు, గృహ ప్రవేశం అప్పుడు గోవు ప్రవేశం ఎందుకు చేస్తారు? మనం చెప్తూ ఉంటాం 36 కోట్ల దేవతలు గోమాతలో ఉన్నారని చెప్తాం కదా. అవును. 36 కోట్ల దేవతలు ఒక గోవులో ఎలా ఉంటారు? ఉంటారా? మీరే చెప్పాలి ఎలా ఉంటారో. జీవకోటి అన్నాం మనం.
అంటే జీవకోటి అంటే ఇక్కడ ఉన్న జీవులన్నీ కోటేనా? కాదు కాదు. ఆ కోటి అనేది శక్తి రూపంలో చెప్పే. అంటే 36 రకాల శక్తుల్ని కలిగిన ఏకైక కేంద్ర స్థానమైనది గోమాత. ఈ 36 కోట్ల దేవతలు అంటే ఏమిటంటే ద్వాదశ ఆదిత్యులు, 11 ఏకాదశ రుద్రులు, అష్ట వసువులు, 2 అశ్విని దేవతలు. ఏకాదశ రుద్రులకు ఎంతైతే శక్తి ఉన్నదో, ద్వాదశ ఆదిత్యులకు ఎటువంటి శక్తి ఉన్నదో, అష్టవసువులకు ఎటువంటి శక్తి ఉన్నదో, అశ్విని దేవతలకు ఎటువంటి శక్తి ఉందో, ఈ అన్ని శక్తుల మిళితమే గోమాత. ఇది విశ్వాన్ని నడిపించే శక్తి. అందుకనే ఈవిడ విశ్వమాత. అయితే మనకి ఇల్లు ఒక జాగా కొనుక్కుంటాం, ఇల్లు కట్టుకోవాలనుకుంటాం, శంకుస్థాపన చేస్తాం. శంకుస్థాపన చేసిన తర్వాత అసలు ఇల్లు ఎలా కట్టుకోవాలి? ఏమోనండి, ఇంట్లో ఉన్నామండి, మాకు ఏమో చిరాగ్గా ఉంది, అసలు ఏమిటో ఆ ఇల్లు కలిసి రావట్లేదండి అంటారు. కలిసి రాకపోవటం కాదు, వీడు కల్పించుకోలేదాన్ని. గోవుని గనక ఒక 2-3 నెలలు వీడు శంకుస్థాపన చేసే ముందు గనక గోవుని ఆ స్థలంలో కట్టి ఉంచి ఉంటే ఆ భూమిలో ఉండే దోషాలన్నిటినీ కూడా మొత్తము ఇవాళ ఇదివరకు రోజుల్లో ఎక్కడైనా దేవాలయాలు కట్టాలన్నా కూడా కొంతకాలము గోవుల్ని ఎక్కడ మేపేవారు. ఎందుకంటే గోవు ఎక్కడైతే ఉంటుందో దాని యొక్క కాస్మిక్ ఎనర్జీ మూలాన నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోయేది. సో ఇవాళ రోజున ఏమైపోయింది, మనము అక్కడ పెంచటం లేదు. ఇన్స్టెంట్గా మనమంతా కూడా ఇవాళ ఇన్స్టెంట్ ఫాస్ట్ ఫుడ్, రోడ్డు మీదకి వెళ్ళంగానే ఫాస్ట్ ఫుడ్ ఏది పెడితే అది తినేసేయాలి అయిపోతుంది అంతే. మనం కాన్స్టెంట్గా లేము, ఇన్స్టెంట్గా ఉన్నాం. అందుకని ఇల్లు కట్టేస్తున్నాం. ఇవాళ ఇంటి మీద ఇల్లు, ఇల్లు మీద ఇల్లు, అపార్ట్మెంటల్ అంటున్నాం దాన్ని, ఇంటి మీద ఇల్లు. ఈ గృహప్రవేశము అనేది మనం ఏమనుకుంటామంటే గృహప్రవేశం కాదు, దాని పేరు గోప్రవేశం అనాలి. గోప్రవేశం. ఆ గోప్రవేశం కాస్త గృహప్రవేశం అయింది. బ్లేజ్వాడ బెజవాడ ఈ విజయవాడ అయినట్టుగా, కోకనాడ కాకినాడ అయినట్టుగా గోప్రవేశం గృహప్రవేశం అయింది. ఎందుకు గోప్రవేశం జరగాలి అంటే, నువ్వు ఎక్కడైతే ఏ ఇంట్లోకి వెళ్ళి నీ తరతరాలు అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నారో, విశ్వశక్తి కలిగిన ఈ గోమాత ఆ ఇంట్లో గనక ముందు కాలు పెట్టి అన్ని గదులు తిరిగి తన మలమూత్రాదులను గనక అక్కడ వదిలిపెడితే దాని అంత పవిత్రత, ఆ స్థలానికి ఉన్న వాస్తు పురుషుడు, అష్టదిక్కులు అన్నీ కూడా చాలా ఆనందపడి అక్కడ ఉండే వాళ్ళకి సౌఖ్యాన్ని కలిగిస్తుందనేది, సౌఖ్యాన్ని కలిగించడమే కాదు ఆనందాన్ని కలిగిస్తుంది, వాళ్ళ యొక్క వంశాభివృద్ధి జరుగుతుందనే దానికి గోవుని ఆ ఇంట్లోకి ప్రవేశించేసేవారు. ఎంత కోట్లు పెట్టినా కూడా ఇది అయిన తర్వాత మాత్రమే, గోప్రవేశమైన తర్వాతమే ఇంటి యజమాని యొక్క ప్రవేశం అయ్యి వాస్తు పూజ చేసుకుని సత్యనారాయణ వ్రతం కార్యక్రమాలు చేస్తారు. ఇది ఇవాళ కాదు, సనాతనంగా ఎప్పటి నుంచో గోవు ప్రవేశం జరిగితే కానీ గృహప్రవేశం అయినట్టు కాదు అనేది చరిత్ర చరణంగా వస్తోంది. ఇవాళ రోజున గోవులు అన్నీ కూడా అంతరించిపోయినాయి. అంటే మనకి హెచ్ఎఫ్కి, జెర్సీకి, మన యొక్క దేశీయ ఆవుకి తేడా తెలియట్లా. ఏదో ఒక ఆవు కదా తీసుకెళ్ళిపోదాం, పాలిచ్చేది కదా అని పట్టుకెళ్తున్నాం. జెర్సీ ఆవుల్ని ఇళ్లలోకి తీసుకెళ్తే దరిద్రాన్ని తీసుకెళ్ళినట్టే. ఎందుకంటే అది పందికి, గాడిదకి, గేదెకి సంకరం జరిగిన సంకర జాతి ఆవు. అది పాలిచ్చేది మాత్రమే, పరిపాలించేది కాదు. మనకి ఇంటిలో సుఖం జరగాలంటే పరిపాలించే దేశీయ మోపురం ఉండి గంగడోలు ఉన్న మన దేశీయ గోవు వెళ్ళాలి తప్ప, హెచ్ఎఫ్ ఆవులు అవి కూర్చుంటే దాని నడుము మీద ఏమి ఉండదు, గాడిదలాగా ఉంటుంది, పొదుగు పెద్దగా ఉంటుంది, పందిలాగా పాలిస్తుంది. ఇలాంటి దాన్ని ఇళ్లలో గృహప్రవేశం చేస్తే దరిద్రం అంటుకుంటుంది. చేయలేకపోతే ఓ దండం పెట్టండి తప్ప ఇట్లాంటి దరిద్రాన్ని అంటించుకోకండి. కాబట్టి
మన యొక్క సనాతన ధర్మంలో గోవు యొక్క ప్రవేశమే గృహప్రవేశంగా జరుగుతుంది. ఈ గృహప్రవేశం ఎందుకంటే ఆ తరతరాలు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉండాలి, ఆనందాన్ని అనుభవించాలి అనే దానిలో ఇది శక్తి కాబట్టి, మహాశక్తి, విశ్వమూర్తి. అందుకనే లలితా సహస్రనామం కూడా చెప్తుంది, గోమాత గుహజన్మబహు అంటూ ఉంటుంది. అమ్మవారు గోమాత రూపంలో ఉంటుందని చెప్తారు కాబట్టి ఇటువంటి గోమాతని రక్షించుకుని కాపాడుకొని ఆ సనాతన ధర్మాన్ని మనం ఆచరిస్తే ఆనందాన్ని పొందుతామని తెలియజేసుకుంటాం. గో ప్రదక్షిణ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి? చాలామందికి ఆవును చూసిన తర్వాత ఆవు చుట్టూ ప్రదక్షిణం చేయటం ఆనవాయితీ. అవును, ఎందుకు చేస్తామో తెలియదు కానీ చేస్తూనే ఉంటాం. చేస్తూనే ఉంటారు. ఒకరు చేస్తే మొదలు పెడితే ఒక్కరు గుళ్ళో 1 గంట కొడితే అందరూ ఆ గంట ఊడిపోయేదాకా కొడుతూనే ఉంటారు. అలాగే ఒక్కళ్ళు ప్రదక్షిణం చేస్తే అందరూ చేస్తూ ఉంటారు. అసలు ఎందుకు ఈ ప్రదక్షిణ చేయాలి, చేస్తే ఏమైనా వస్తుందా? చాలామంది విఘ్నులు ప్రాజ్ఞులు అందరూ కూడా అన్నీ తెలిసిన వాళ్ళు కూడా ఆవు చుట్టూ తిరిగితే ఏమీ రాదు అని చెప్పి చాలా విశ్లేషణలు చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే యథార్థం ఏమిటంటే కౌ సైన్స్ ఏం చెప్తుందంటే ఇది ఒక కాస్మిక్ ఎనర్జీ సెంటర్. కవ్ ఈజ్ ఏ కాస్మిక్ ఎనర్జీ సెంటర్. ఇందాక మీకు చెప్పినట్టు 36 శక్తుల్ని కూడి ఏకీకృతమైన ఒక అఖండమైన సర్వదేవతా సమాహారం గోమాత. అటువంటి గోమాత చుట్టూ ప్రదక్షిణం చేయడానికి మీకు ఎనర్జీ లెవెల్స్, మీ ఎనర్జీ లెవెల్స్ ఒక రకంగా ఉంటాయి, నా ఎనర్జీ లెవెల్స్ ఒక రకంగా ఉంటాయి. ఇక్కడ ఉండే వాళ్ళందరి ఎనర్జీ లెవెల్స్ ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటాయి. కానీ ఆ ఎనర్జీ లెవెల్స్ ఇప్పుడు దాన్ని ఏమంటున్నాం, ఎనర్జీ లెవెల్స్ని ప్రాణశక్తి అంటున్నాం. అంతేనా? అంతే. ఈ ప్రాణశక్తిని ఎవరైనా మనిషి పోయినా ఏమంటున్నాం, ప్రాణం పోయిందండి అంటున్నాం. మనిషి అక్కడే ఉన్నాడు, ప్రాణం పోయిందండి. ఈ ప్రాణశక్తిని 19 టైమ్స్ పెంచుతుంది. అంటే దాని చుట్టూ మనం గనక 3 సార్లు ప్రదక్షిణం సవ్యంగా గనక చేస్తే 19 రెట్ల ప్రాణశక్తిని, మీకున్న ప్రాణశక్తిని 19 రెట్లు పెంచగలుగుతుంది. ఇది సైన్స్, కౌ సైన్స్ ప్రూవ్ చేసిన శాస్త్రీయత. ఇది మన ఋషులు మునులు ముందుగా గుర్తించి ఆవు చుట్టూ ప్రదక్షిణం చేయండిరా మీకు మంచి జరుగుతుంది అని చెప్పారు. అక్కడ దాకానే జరిగింది. అలాగే అందరూ చెప్పారు కదా అని చేస్తున్నారు. కానీ నిప్పు తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు నిప్పే కదా, అంతే, కాలుతుంది కదా, దాని ఫలితం ఇస్తోంది కదా. అలాగే ఆవు చుట్టూ తిరిగినప్పుడు మీ ప్రాణశక్తి పెరుగుతుంది. ఈ ప్రాణశక్తి పెరగటం మూలాన మన ఆరోగ్యము బాగుంటుంది. మనకి ప్రాణశక్తి అనేది ముఖ్యము. అందుకోసం దాని చుట్టూ ప్రదక్షిణాలు చేయమంటూ ఉంటారు. అదే కాకుండా ఆవు డెలివరీ అవుతున్నప్పుడు దాని చుట్టూ ప్రదక్షిణం చేయండి. ఆవు నేను ఇంతకు ముందుగా చెప్పినట్టుగా 36 శక్తుల కూడిన సర్వదేవతా సమాహారమైన గోమాత 9 నెలలు, మానవుడు ఎలాగైతే 9 నెలల గర్భవాసం చేస్తాడో 9 నెలల పాటు ఆ ఆవు తను పెయిన్స్ పడుతూ ఆ డెలివరీ టైంలో అటు ఇటు తిరుగుతూ చివరికి పడుకుని తన యొక్క యోని భాగంలోంచి తన బిడ్డ బయటకు వస్తున్నప్పుడు కొంతమంది ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. అది అందరూ చేయలేరు, పెంచేవాడు కూడా చేయలేకపోవచ్చు. అది చేయటానికి కూడా ఒక యోగ్యత ఉండాలి. ఎందుకంటే అది చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ఈ మనిషి దాని చుట్టూ తిరుగుతాడో వీడు చేసిన ప్రారంధ కర్మలు, అంటే దాని చుట్టూ ప్రదక్షిణం చేస్తే భూమి చుట్టూ ఒక ప్రదక్షిణం చేసిన ఫలితం వస్తుంది. రెండోది, వీడు ఏదైతే ప్రారంధ కర్మలు అనుభవిస్తున్నాడో ఈ కర్మలను కూడా, ఆ పెయిన్స్ను కూడా అప్పుడు పడుతున్న అది బిడ్డే, వీడు బిడ్డే, ఈ బిడ్డ పెయిన్స్ కూడా అది తీసుకోగలుగుతుంది. ఆ పెయిన్స్ అన్నీ కూడా రిసీవ్ చేసుకుంటుంది. ఆ విధంగా ప్రదక్షిణం చేసినప్పుడు అది అమోఘమైన ఫలితాన్ని, సత్ఫలితాలను ఇస్తుంది. కాబట్టి గోవు చుట్టూ ప్రదక్షిణం, నేను ఇంతాక చెప్పినట్టుగా గోవు అంటే గంగడోలు మోపురము ఉన్నదే గోవు తప్ప ఇవి లేకుండా ఉంటే అది గాడిద పందితో సమానమే తప్ప వేరేది కాదు. కాబట్టి అటువంటి గోవుల్ని రక్షించుకుంటూ సంస్కృతి సాంప్రదాయాల్ని, మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ వాటి చుట్టూ ప్రదక్షిణాన్ని చేస్తూ ఆ చేసిన యొక్క సత్ఫలితాలని మనం పొందుతూ, అయినా కానీ మన సనాతన ధర్మంలో అసలు ఎందుకు ఏమిటి అని ప్రశ్నించే గుణం రావాలి. ముందు ఎందుకు చేస్తున్నాం, ఈ పని ఎందుకు చేస్తున్నామంటే దానికి ఆన్సర్లు వస్తాయి.
మనకి తెలియదు, ఇంకోటి అడిగితే ఏమోనండి మాకు తెలియదు అనే అప్పటికి మీకు తెలియనప్పుడు ఎందుకు చేస్తున్నారని చెప్పి మనని విమర్శించే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి అలాంటిది కాకుండా జరగాలనేది, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. కాబట్టి మన సనాతన ధర్మాన్ని మనం తెలుసుకొని 10 మందికి అందిస్తూ ప్రదక్షిణం చేస్తే ఏమొస్తుంది, గృహప్రవేశం చేస్తే ఏమొస్తుంది, గోదానం చేస్తే ఏమొస్తుంది, గోవును మనం పోషిస్తే ఏమొస్తుంది, గోవు యొక్క సైన్స్, గో విజ్ఞానాన్ని తెలుసుకుని అందరూ తరించాలని, ఈ అవకాశం ఒక ప్రాంతానికి ఒక కులానికి కాదు, మానవుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే గోవు ఉండాల్సిందే. కాబట్టి గోవుని గోసేవ చేయండి, గోసేవయే గోవింద సేవ అవుతుంది. కాబట్టి ఇక్కడతో మీకు సెలవు తీసుకుంటున్నాను. జై గోమాత. గోమాత గురించి తెలియని ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. జై గోమాత, జై గోమాత.